వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీరాముని ఆశీస్సులు ప్రజలపై మెండుగా ఉండాలి. సీతారాముల కళ్యాణోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్ వెల్లడి. శ్రీరామనవమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులతో కిక్కిరిసిన శ్రీరామ హనుమంత ఆలయాలు, స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. చిత్తూరు జిల్లాలో బంగారు బిస్కెట్ల దోపిడీకి పాల్పడ్డ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు 3.2 కోట్ల విలువ చేసే 3.5 కిలోల బంగారు బిస్కెట్లు స్వాధీనం, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. జిల్లాలో గత 4 రోజులుగా వివిధ మాధ్యమాల ద్వారా ఏనుగు మృతి చెందినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. డిఎఫ్ఓ భరణి. వార్తల్లోని వివరాలు. శ్రీరాముని ఆశీస్సులు ప్రజలపై మెండుగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. శ్రీరామనవమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని టాప్ లైన్ వద్ద ఉన్న పీజీఆర్ పోలీస్ క్వార్టర్స్ వద్ద ఉన్న శ్రీ సీతారామ దేవాలయాలలో ఆదివారం శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని చిత్తూరు ఏఆర్ పోలీస్ ఏర్పాటు చేసిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం భక్తజనుల సమక్షంలో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ కుటుంబ సమేతంగా సీతారాముల వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అడిషనల్ ఎస్పీ ఏఆర్ శివానంద కిషోర్ దంపతులు కూడా స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి ఆలయంలో పూజారులు వేద మంత్రాలతో విశేష పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్న కలెక్టర్, జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీల చేతుల మీదుగా సుమారు 500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు మీడియాతో మాట్లాడుతూ శ్రీరామనవమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. సీతారామ కళ్యాణోత్సవంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ రాజశేఖర్ రాజు, చిత్తూరు డిఎస్పీ సాయినాథ్, ఏఆర్ డిఎస్పీ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. శోభనే ముహూర్తే మహావిష్ణుః ఆత్మేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ జరుగుతున్న అందరూ అక్కడి నుంచి 2 చేతులు ఎత్తి నమస్కరించుకోవాలి. గౌరవ నమస్కారంతో చెప్పాలి, నమస్కరించుకోవాలి. సార్ ఓం మాంగళ్యం తంత్వనానేన లోక జీవన హేతున గోవిందా గోవిందా తంత్రే పద్మామి శుభగే సంజీవ శరదశతం మాంగళ్యధారణ ముహూర్తః శుభముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. చేసుకుంటూ ప్రార్థన చేసుకుని ఆ ముత్తూరులందరూ కూడా, సువాసిని అందరూ కూడా సౌభాగ్యము సీతాదేవి ప్రసాదించాలైతే నమస్కరించుకోవాలి. మా ముత్తైదులందరూ కూడా స్వామివారికి, అమ్మవారికి అక్షతారోపణ జరుగుతున్నది, తండ్రుల మార్పుని జరుగుతుంది. నమస్కరించుకొని ప్రార్థన చేసుకోవాలి. పురుష సహస్రాక్ష సహస్రవాత్ సవోమి విశ్వదేవత్వ అప్రతిష్టప్రధాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యత్సఫల్యం యదామృతత్వశేషానః త్వన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమ అతోత్యాజాగస్య పూర్వజః పాదోరోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్భవతే పురుషః పాదోరోస్యేహాభవాత్మనః తతో విశ్వం జగ్రామతుః శాసనానశనే అభి. एकदा
వివాహం అయిన వెంటనే పక్కనలో ప్రతి ఒక్కరూ పూజ చేసి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్క గంగా మేడం గారు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని శ్రీరామ హనుమంత ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఈ నేపథ్యంలో ఉదయాన్నే స్నానాదులు ఆచరించిన భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చిత్తూరు నగరంలోని కోదండ రామాలయంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేణుగోపాల స్వామి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీరామనవమిని పురస్కరించుకొని స్వామివారి ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించామన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి క్యూలైన్లలో బారులు తీరిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాలైన సౌకర్యాలను ఏర్పాటు చేసి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశామన్నారు. కొంచెం లోపల పోండి దోమ ఇది కూడా శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, తదుపరి తోమల అర్చన, నిమజ్జనము, తర్వాత స్వామివారు 4 మాడవీధులలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అందరికీ కూడా పూర్తిగా రాముని సేవించుకునే వీలు కల్పించాము. అందరూ భక్తులు సహకరించి మా భాగ్యవంతంగా ఉండి రాముని సేవలో ముందుండి అందరూ కూడా సహకరించిన దానికి ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు చేసుకుంటాం. జై శ్రీరామ్. భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై. జిల్లాలో గత 4 రోజులుగా వివిధ మాధ్యమాల ద్వారా ఏనుగు మృతి చెందినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని డిఎఫ్ఓ భరణి స్పష్టం చేశారు. ఏనుగు మృతి వదంతులు, నాటు బాంబులు పేలుళ్లు, ఇతర అంశాలపై ఆదివారం అటవీ శాఖ పశ్చిమ విభాగం కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ మాట్లాడుతూ బంగారుపాలెం మండలం బోడబండ్ల గ్రామ పంచాయతీ జమ్ము నేరేడుపల్లి వద్ద 4 రోజుల కిందట ఉదయం 6 గంటలకు జరిగిన నాటు బాంబు పేలుడు ఘటనలో కుక్క చనిపోవడంతో పాటు మరో నాటు బాంబు పేలుడు ఘటనలో ఒక ఏనుగు కాలికి స్వల్ప గాయాలైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బోడబండ్ల, రాచేరు, రాగిమానుపెంట బీట్లలో ముమ్మర తనిఖీలు చేపట్టామని, ఈ క్రమంలో ఏనుగు పాదముద్రలు పరిశీలనలో అక్కడక్కడ ఏనుగు పాదాల నుంచి కారిన రక్తపు చుక్కలను సేకరించి పరిశీలన నిమిత్తం ల్యాబ్కు పంపగా ఓ ఏనుగు కాలి ఎముకతో కొంత గాయపడినట్లు తెలిసిందన్నారు. అంతేకాని ఏనుగు మృతి చెందలేదని స్పష్టం చేశారు. దీనిపై లోతుగా విచారణ చేయగా అడవి పందులు, ఇతర జంతువులను వేటాడడంలో భాగంగా ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు 6 నాటు బాంబులు అమర్చినట్లు గుర్తించామన్నారు. ఇందులో 2 పేలగా మరో 4 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆరా తీయగా 11 మందిని అనుమానితుల్ని గుర్తించి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపడుతున్నామని, అటవీ సరిహద్దు ప్రాంతాలలో గస్తీ ముమ్మరం చేస్తామన్నారు. ఇవి అన్నిటికి కూడా డ్రైవ్స్ కండక్ట్ చేశారు స్టాఫ్స్. అలా చేసి కూడా ఈ కొత్తగా ఇప్పుడు నాటు బాంబ్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చి పెట్టడం అనేది జరిగేసింది. దానివల్ల మనకి కొన్ని లాస్ అయింది. ఇప్పుడు ఎలిఫెంట్ హెల్తీగా ఉంది.
డైలీ నైట్ నిన్న దాకా మన స్టాఫ్ దాన్ని ట్రాక్ కూడా చేశారు. ఆ ఫుట్ ప్రింట్ వెళ్తుంది. ఆ 14 ఎలిఫెంట్ హర్డ్లో కూడా ఈ ఇంజర్డ్ ఉంది, బట్ దానికి ఏ విధమైన డ్యామేజ్ హెల్త్కి ఇప్పుడు అవ్వట్లేదని మనకి తెలుస్తుంది. అయినా ఈ నాటు బాంబ్ అనేది ఒక కుక్క కొరికి చనింది, ఇదేది ఒక హ్యూమన్ తొక్కింటే కూడా ఇంజురీ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో పబ్లిక్ కొన్ని దీన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఏనుగుల కోసం మాత్రం మనం ఇక్కడ చెప్పట్లేదు. ఇలాంటి విషయం చేస్తే మీ పక్కన ఉన్న ఒక మనిషికి కూడా లైఫో ఒక లెగ్గో ఇలాంటి థ్రెట్ అనేది చాలా ఉంటుంది, పోవచ్చు. ఓకే, దానివల్ల మనం అందరు కూడా దీంట్లో కలిసి పనిచేయాలి. ఇప్పుడు మనం ఈ తేకమంద ఆర్ఎఫ్కి వెళ్ళింది అంటే మళ్ళీ ఏనుగు రాదు అని మనం చెప్పలేము. అది ఏనుగు ఎలా అయినా చుట్టి తిరగవచ్చు. ఇప్పుడు మన ప్రయత్నం ఏమంటే ఆర్ఎఫ్ నుంచి ఇది యాదమరి బంగారపాలెం సైడ్ మూవ్ అవుతున్న దారిలో ఒక 6 కిలోమీటర్ దాకా ఐడెంటిఫై చేశాము. ఇమీడియట్గా వెంటనే నెక్స్ట్ వీక్ నుంచి అక్కడ సోలార్ ఫెన్సింగ్ చేయడానికి మనం ఒక స్టెప్ తీసి చూస్తున్నాం. మ్యాక్సిమం దాంట్లో కంట్రోల్ అవుతుందా అనేది మనం కూడా కొన్ని వెయిట్ చేసి చూస్తే ఆ సక్సెస్ అనేది మనకి తెలుస్తుంది. ఎఫ్ఎస్ ప్రొబేషనర్ వచ్చారు సంకేత్ అని. సో ఆయన ఇనిషియేటివ్ తీసుకొని మన స్టాఫ్తోనే ఫుల్ తిరిగారు. ఆయనకి ఒక ఎక్స్పీరియన్స్ ఒకటి, బట్ హీ హాస్ టేకెన్ ది లీడ్ అండ్ ఇది మొత్తం కూడా వాళ్ళ ముందు నుంచి చేసేది అనేది చెప్పారు. ఎక్కువ మంది ఆర్ఎఫ్ ఉంది కదా, ఆ ఆర్ఎఫ్ పలంనేర్ ఎండ్ పాయింట్లో వేయాలి అని అనుకుంటున్నాం. ఇక్కడ రాకుండా మనకి బంగారపాలెం సైడ్ అయినా కూడా తమిళనాడు సైడ్ నుంచి రావచ్చు, పలంనేర్ సైడ్ నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి అక్కడ వేయాలి అనేది ఫస్ట్ మనం ట్రై చేస్తున్నాం. 6 ఐడెంటిఫైడ్ 6 బెస్ట్ పాయింట్ అనేది 6 మన స్టాఫ్ అందరూ కూడా వెళ్ళి నేను ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. దీంట్లో ఎఫ్ఎస్ఓ మోహన్ వచ్చి డే అండ్ నైట్ అన్నిటికీ తిరిగేశారు. సో వీ హైలీ అప్రిషియేట్ అండ్ దీనికి అందరినీ కోఆర్డినేట్ చేసింది కూడా మనం ట్రీట్మెంట్ చేయడం ఇదే పెద్ద విషయం. మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరో ఒక మనిషికి కొట్టుపడిందంటే తీసుకువెళ్ళి ఇంజూర్ చేయొచ్చు. ఆ ఒక ఏనుగుకు ఇంజూర్ అయింది, అది ఇంకా మనుషుల్ని చూస్తే భయం పడుతుంది. ఈ టైంలో మన పక్కన రాదు. ఆ 14 హర్డ్తోనే అది మూవ్ అవుతుంది. ఒక హర్డ్ నుంచి ఒక ఎలిఫెంట్ని బయట తీసామంటే మొత్తం హర్డ్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, స్ప్రెడ్ అయిపోయి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. దానివల్లనే ఆ ఏనుగు ఎలా ఉంది అనేదే మానిటర్ చేసాము 2 డేస్కి. ఇప్పుడు అది సర్వైవింగ్ గుడ్, న్యాచురల్లీ దానికి హీలింగ్ పవర్ ఉన్నాయి కాబట్టి వీ విల్ లీవ్ ఇట్. అంటే ఏనుకైతే ఎఫెక్ట్ అయింది అంటే నాటు బాంబు చెప్పాం. నాటు బాంబు అక్కడ ఉండింది, అదే రోజే ఇది అన్ని కూడా జరిగింది. ఎగ్జాక్ట్ ఇదా అనేది ఏనుగు మనం మళ్ళీ వెటనరీయన్ తీసి చెప్తేనే చెప్పగలుగుతారు. కొన్ని వెరీ 1 డ్రాప్ 2 డ్రాప్ అనేది ఇప్పుడు క్లాస్లో మనం చూసిన దాకా బ్లడ్స్ ఉండింది. చిత్తూరు జిల్లా వీకోట పరిధిలో 3.2 కోట్లు విలువ చేసే 3.5 కిలోల బంగారు బిస్కెట్లను దోపిడీ చేసిన ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఆదివారం పోలీస్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ రాత్రి చేతన్ కుమార్ అనే వ్యక్తి కారులో వీకోట నుండి పేర్నం బట్టుకు వెళ్తుండగా దుండగులు అటకాయించి నాయకనేరి ఘాటు వద్ద అతనిని బెదిరించి బంగారు బిస్కెట్లను దొంగిలించుకొని పరారయ్యారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఇందులో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే వీకోట మండలం రాఘవపల్లి గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట వాహనాలు తనిఖీలు చేపట్టామని, ఈ నేపథ్యంలో 4 ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో నిందితులైన కర్ణాటకలోని కేజీఎఫ్కు చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ జైపాల్, ముక్రమ్, కేఆర్ బాబు, షణ్ముగంలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 3.5 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. మొత్తం ఈ ఘటనలో 13 మందిని నిందితులుగా గుర్తించామని, మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కేసు ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ అందజేశారు. ఫోటోలో
ఇక్కడ సత్యాలు సతీష్ సో ఆ మొత్తం బంగారం కూడా మనం రికవరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. 2/4/2020 అంటే ఈ నెల ఏప్రిల్ 2వ తారీఖున జరిగిన ఒక దారి దోపిడీ వీకోట లిమిట్స్లో. ఇందులో ఒరిజినల్గా వాళ్ళు చెన్నై నుంచి కేజీఎఫ్ బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాన్ని అడ్డగించి ఒక కారులో కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఉందని తెలుసుకొని ఆ బంగారం మొత్తాన్ని 3.5 కిలోల బంగారం మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ మనకి ఆ సమాచారం 3వ తారీఖు మన స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేతన్ కుమార్. ఇతను కేజీఎఫ్లో ఒక బట్టల వ్యాపారి మరియు బంగారం సంబంధించిన వాటిని వ్యాపారం చేసి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తుంటాడు. ఇతను చెన్నై నుంచి ఫ్రీక్వెంట్గా బంగారం తీసుకొని వెళ్ళి కేజీఎఫ్లో ఉండే వేరే వేరే దుకాణాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఇదే రకంగా 2వ తారీఖు చెన్నైలో కొనుక్కొని కేజీఎఫ్ తీసుకెళ్తుండగా మనకి వీకోట లిమిట్స్లో నాయక్నేరి ఘాట్, ఈ ఘాట్ నందు వీళ్ళు తీసుకెళ్తున్న బంగారం ముందరగానే తెలుసుకొని దాన్ని ఆపి కొంతమంది ప్లాన్ చేసి ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళారు. సో మనకి 3వ తేదీన సమాచారం వచ్చిన వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము. ఇందులో మొత్తం 4 ఇన్స్పెక్టర్లని 4 టీమ్స్గా పెట్టేసి అందరినీ కూడా వేరు వేరు రూట్స్లో ఎక్కడ జరిగింది, అలానే ఏ రూట్స్ నుంచి వాళ్ళు వచ్చారు, ఏ రూట్స్ నుంచి వెళ్తారు, మొత్తం ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం జరిగింది. ఈ గ్యాదర్ చేస్తున్న విషయంలో మనకు తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఈ కారులో వెళ్తున్నారో ఆ డ్రైవర్ ముక్రమ్ అనే వ్యక్తి, అతను మనం ఏటుగా యాడ్ చేసాము. ఈ ముక్రమ్ పర్సన్ చేతన్ కుమార్ దగ్గరే చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. ఈ విషయాన్ని అతను జైపాల్ అనే కేజీఎఫ్లో పనిచేసే ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ అతనికి తెలియజేసి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారం మన వీకోట లిమిట్స్లో ఈ దారి దోపిడిని ప్లాన్ చేశారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో మనకు వచ్చిన ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కలుపుకొని వీళ్ళని మనం ట్రేస్ చేసాము. ఇప్పటి వరకు మొత్తం 13 మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ చెన్నై నుంచి వీళ్ళని ఫాలో అవుతూ కేజీఎఫ్ ద్వారా రావడం కానీ. సో మొత్తం 13 మందిని మనం ఐడెంటిఫై చేసాము. ఇందులో 4 ఎవరైతే సరే మెయిన్ ప్లాన్ చేశారో జైపాల్ అనే వ్యక్తి, ఇతని వయసు 67 సంవత్సరాలు, ప్రస్తుతం కేజీఎఫ్లో కాంగ్రెస్ తరఫు నుంచి కౌన్సిలర్గా ఉన్నారు ఇతన్ని. అలానే ఆ కారు డ్రైవర్ ముక్రమ్ అనే వ్యక్తి. శ్రీరామనవమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని గిరింపేటలో వెలిసిన ప్రముఖ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కిషోర్, అనిల్ స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి తోమాల సేవతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణ నడుమ శాస్త్రోక్తంగా స్వామివారికి హోమం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ ప్రజా ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కెఎం కుమార్, ఆలయ నిర్వాహకులు దినేష్ మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఏడాది శ్రీరామనవమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతోందని, 97 సంవత్సరాలు పూర్తి చేసుకుని 98వ సంవత్సరంలోకి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం అడుగు పెడుతోందన్నారు. అలాగే సోమవారం స్వామివారికి శ్రీరాముని పట్టాభిషేకం కార్యక్రమాన్ని ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. స్వామివారి యొక్క ఆవాహన శ్రీమన్నారాయణ
నారాయణుడు ఆ స్వరూపంగా మనం రామవారిని అలంకారం చేసుకుని ఎంతో మన కళ్యాణ మండపంలో స్వామివారు స్వాగతాన్ని పలికి స్వామివారిని ఆవాహన చేసుకున్నాం, స్మరణ చేసుకున్నాం. ఇప్పుడు అదే విధంగా సప్తఋషి ఆవాహన జరుగుతుంది. మన భరద్వాజుల యొక్క వంశవేదిక అలాగా సప్త ఋషులు అనేటువంటి ఋషులు ఉంటారు 7 మంది. ఆ ఋషుల యొక్క పారంపర్యమే ఈ కానీ మనకి చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఆ సప్త ఋషుల ఆవాహన జరుగుతుంటుంది. శ్రీరామ్ ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం 13వ సంవత్సరం శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది. సో చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ప్రోగ్రాం చాలా ఘనంగా జరిగింది. సో ఘనంగా జరిగేది చాలామంది కృషి చేశారు. ఇక్కడ ఏమిరా అంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఎంతోమంది భక్తులు ముడుపులు చెల్లించుకున్నారు. అలాగే చాలామంది పోయినసారి వచ్చి కళ్యాణోత్సవంలో కూర్చున్న వాళ్ళు ఈ సంవత్సరానికి వచ్చి మళ్ళీ కళ్యాణోత్సవం మాకు కళ్యాణం జరిగిందని అనుకుంటూ వాళ్ళకి చాలా వరకు కళ్యాణం జరిగినందుకు ఈ సంవత్సరం వచ్చి ముడుపులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మా ఆలయ చైర్మన్ శ్రీ కడియాల నరసింహ కుమార్ గారు, మా నాన్నగారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ దేవాలయం వచ్చి దగ్గర 98వ వార్షికోత్సవం జరుపుకోబోతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఎంతో ఘనంగా జరిగినందుకు ఆశీర్వదిస్తుంది. అలాగే దగ్గర 2000 మందికి ఈరోజు అన్నదానం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి అన్నదానం స్వీకరించాలని కోరుకున్నాను. అలాగే రేపు ఉదయం సోమవారం మనకు 9 గంటలకి శ్రీ సీతారామ వారికి పట్టాభిషేకం జరుగుతుంది. 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వచ్చి కార్యక్రమం విజయవంతంగా చేయాల్సింది కోరుకున్నాను. జై శ్రీరామ్. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోందని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు తెలిపారు. ఆదివారం భారతీయ జనతా పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లితీష్ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని మురకంబట్టులో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు జెండాను ఆవిష్కరించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్తోందని, భారతీయ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా బీజేపీ పార్టీ నార్త్ మండల అధ్యక్షుడు లితీష్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదానంతో పాటు చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పండిట్ దీన్ దయాళ్ అంత్యోదయ సిద్ధాంతాన్ని అనుసరించి వారంలో 3 రోజులు ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తరపున మురకంబట్లో చేపడుతున్నట్లు వెల్లడించారు. అలాగే పేదరికం లేని సమాజ నిర్మాణం భారతీయ జనతా పార్టీ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. రానున్న రోజుల్లో నార్త్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిన్ని, అట్లూరి శ్రీనివాసులు, షణ్ముగం, రవికుమార్, బాబు, గోపి యాదవ్, అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కైలేస్తున్నా మరి ಇನ್ನೂರು జనతా పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కార్యకర్తలందరూ కార్యాలయాల వద్ద వారి ఇంటిపైన భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఎగరవేసి భారతీయ జనతా పార్టీ నిర్మాణంలో పునరంకితం అవడానికి అందరూ మళ్ళీ సంకల్పం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో చిత్తూరు నార్త్ మండలం అధ్యక్షుడు లితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసేది జరిగింది. దాంతోపాటు వారంలో 3 రోజులు అన్నదానం చేసే విధంగా ఏదైతే మా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతకర్త ఉన్నారో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ సిద్ధాంతం చెప్పారు. అంత్యోదయ అంటే
ఒక బంతిలో కూర్చున్నప్పుడు మొదటి వ్యక్తి కాదు, ఆఖరి వ్యక్తి ఆకలి తీర్చినప్పుడే నిజమైన పేదరిక నిర్మూలన వారు చెప్పడం జరిగింది. ఏదైతే వారు చెప్పారో ఆ సిద్ధాంతం ప్రకారమే ఈరోజు అప్పుడు వాజ్పేయి గారు కావచ్చు, ఈరోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద సివిల్ సప్లైస్ ద్వారా ఈరోజు 80 కోట్ల మందికి భారతదేశంలో ఉచితంగా బియ్యం అందిస్తున్నాం. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా అదే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి పేరు మీద ఈరోజు నార్త్ మండల అధ్యక్షుడు నితీష్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఎవరైతే పేదలు ఉన్నారో వారికి అన్నదానం చేయడం. అదేవిధంగా చలివేంద్రం, ఎండాకాలం అసలే వేడి విపరీతంగా ఉన్న పరిస్థితుల్లో వారి దాహార్తాన్ని తీర్చడం కోసం రోజు చలివేంద్రం ఉన్న విధంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ పేరు మీద, ముఖ్యంగా మా సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమం చలివేంద్రం ప్రారంభించడం చాలా సంతోషం. జిల్లా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా నార్త్ మండల అధ్యక్షులు నితీష్ కుమార్ గారిని, వాళ్ళ కమిటీని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. చిత్తూరు నగరంలోని కట్టమంచి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం మీడియాకు వెల్లడిస్తామని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు మీడియాకు తెలిపారు. చిత్తూరు నగరంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని కొంగారెడ్డిపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి భారీ బైక్ ర్యాలీని విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకులు వసంత్ కుమార్ ప్రారంభించారు. గాంధీ విగ్రహం వద్ద జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా సీనియర్ బీజేపీ నాయకులు చిట్టిబాబు, జనసేన వీర మహిళ పుష్ప మాట్లాడుతూ రాముడు జన్మించిన ప్రదేశంలో రామాలయం లేకపోవడం దురదృష్టకరమని, అటువంటి మహోత్కర కార్యాన్ని నరేంద్ర మోడీ చేపట్టి అయోధ్య బాల రామాలయాన్ని నిర్మించడం హర్షణీయమన్నారు. రాముడు ఆదర్శప్రాయుడని, అణువణువున ప్రతి వ్యక్తి రాముని యొక్క సద్గుణాలను అలవర్చుకొని అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎవరు మాట్లాడినా రామరాజ్యం రావాలని కోరుకుంటున్నారని, అదే రాముని యొక్క సత్య పరిపాలనకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మర్యాద పురుషోత్తమైనటువంటి శ్రీరామచంద్ర మహాప్రభువును కలుసుకుంటూ ఇంటింటా పూజలు చేసుకుంటూ ఇప్పుడు చిత్తూరు నగరంలో మనం గొప్ప బైక్ ర్యాలీ ఏర్పాటు చేసుకుని బైక్ ర్యాలీలో ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి మూలసూత్రమైనటువంటి శ్రీరామచంద్ర మహాప్రభు 500 సంవత్సరాల పోరాట ఉద్యమం తర్వాత మనం అయోధ్యలో ఈరోజు రామమందిర నిర్మాణం అనేటువంటిది చేసుకోవడం జరిగింది. రాముడు పుట్టినటువంటి చోట రామాలయం లేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరంగా ఉన్నటువంటిది. దేశంలో ఉన్నటువంటి అందరూ హిందూ భక్తులు అంతా కూడా పోరాటం చేసి కరసేవలు చేసి ఈరోజు మనం అయోధ్య రామమందిరాన్ని నిర్మించుకునేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటిది. ప్రపంచంలోనే అతి గొప్ప చారిత్రాత్మక దేవాలయం అయినటువంటి రామమందిరాన్ని ఈరోజు అయోధ్యలో మనం నిర్మించుకుంటున్నాం. ఒకసారి మనం చూసినట్లయితే ప్రజా జీవితంలో మామూలుగా ఎవరితో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఏ ప్రభుత్వాల గురించి మాట్లాడినా రామరాజ్యం రావాలి అని చెప్పి కోరుకుంటారు. అంటే రామరాజ్యం అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. సత్యవాక్య శ్రీరామచంద్రుడు, తండ్రి మాట జవదాటనటువంటి వాడు శ్రీరామచంద్రుడు, ఏకపత్ని భక్తుడు శ్రీరామచంద్రుడు, సోదర భావం కలిగినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు, ప్రజలంతా కూడా తన కన్నబిడ్డల వల్లే చూసుకున్నటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. ఈ విధంగా ఒకసారి చూసుకుంటే ఆయన జీవిత విశేషమైన ప్రవర్తన నడవడిక అంతా కూడా ఈ దేశ ప్రజలకు మంచి పరివర్తన కలిగినటువంటి ప్రజానీకాన్ని సమాజాన్ని తయారు చేసేటువంటి ఆ జీవితం ఒక షోకేస్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.